చిన్న ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించండి తండ్రి సహాయం కొరకు. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి, మీరు మా పట్ల చూపిస్తున్న మహోన్నతమైన మీ కృపను బట్టి, మరొకసారి ఈ రాత్రికాల వేళలో మీకిష్టలైన పిల్లలతో కలిసి మిమ్మల్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తున్నాను తండ్రి. జరుగుతున్న ఈ కూడిక ద్వారా తండ్రి, ఇంతవరకునైనా మీ పిల్లలు చక్కటి పాటలు పాడి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ఉన్నారు. పాటలు పాడిన ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకోండి, మరి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నాయన ఈ దినం కూడా తండ్రి, మా జీవితాలను కట్టుకునే మాటలు, మమ్మల్ని తండ్రి మరింతగా మీ పరిచర్యలో ముందుకు సాగే బలమైన మీ మాటలు తండ్రి మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా, చెబుతున్న నాకు, వింటున్న మీ పిల్లలందరికీ సమయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మెండుగా ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో తండ్రి మీ వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్నా మీ దాసుని నన్ను జ్ఞాపం చేసుకోండి తండ్రి. నన్ను మరుగుపరచండి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మీ బిడ్డలకు అర్థమవుతుంది తండ్రి. మీ బిడ్డలందరూ తండ్రి మీ వాక్కుల కొరకు ఎదురు చూస్తున్నారు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే తండ్రిగా మీరు అన్నందుకే వందనాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని, ఈ కార్యక్రమానికి ఇంకా ఎవరైనా తండ్రి యాడ్ అవ్వాలనుకుంటే వారిని కూడా మరి మాతో పాటు చేర్చమని, మరొకసారి తండ్రి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిగిస్తున్న సేవకులను, సంఘాన్ని, వీళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకోమని, అందరిని దీవించి ఆశీర్వదించమని, ఈ దినపు వాక్యపు ఆశీర్వాదంతో మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గత వారం మనము కొన్ని మంచి మాటలు మనం నేర్చుకున్నాం. గత వారం నేర్చుకున్న మాటలు ఏంటంటే వ్యక్తిగత పరిచర్య. ఈ వ్యక్తిగత పరిచర్య అన్నది ఎలా చేయాలి, మరి దానివల్ల చేస్తే లాభం ఏంటి, అసలు ఎందుకు చేయాలి అన్న చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఆ వాక్యము, ఆ దినపు మాటలు మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచి ఉంటుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను ప్రియులారా. అలానే ఈరోజు మరి ఒక పాఠం మనం ఆ రోజు మాట్లాడుకున్నది ఏంటంటే వ్యక్తిగత పరిచర్యను మాట్లాడుకున్నాం. ఇది కూడా వ్యక్తిగత పరిచర్యకు దగ్గర సంబంధం కలిగిన అంశమే ప్రియులారా. తల్లి నేర్పాల్సిన దేవోక్తి. తల్లి నేర్పాల్సిన దేవోక్తి. దేవోక్తి అనగా దేవుని యొక్క మాట అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవోక్తి అనగా దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలు దేవుడు మనకి వినిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రైట్. ఇప్పుడు తల్లి నేర్పించాల్సిన దేవోక్తి ఏంటి అని మనము జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే పిల్లరా, దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని కావాలనుకున్నాడు. మనల్ని కావాలనుకున్న దేవుడు ఈ తరంలో పుట్టించుకున్నాడు. పుట్టించుకున్న మనకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఈ భూప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేని గొప్ప బహుమానం గర్భఫలం. ఆ గర్భఫలాన్ని దేవాది దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ నమ్మి ఆయన మనకు పిల్లల్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ పిల్లలను మనము దేవునిలో పెంచాలి. ఆ పిల్లలను దేవుని కొరకు పెంచాలి. ఆ పిల్లలకు చిన్ననాటి నుంచి వాక్యం నేర్పించాలి. ఎందుకంటే ఈరోజు సమాజాన్ని మనం చూస్తున్నాం పిల్లరా. సమాజంలో పరిస్థితులు బాగోలేవు. అసలు యవనస్తుల పరిస్థితులు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. విషయాలన్నీ మీకు తెలుసు, మీరు చూస్తున్నారు కనుక. ఇప్పుడు మన పిల్లల్ని దేవుని ఎదుట నిర్దోషులుగా, నిందారహితులుగా, వారిని పరలోకానికి నడిపించే విధంగా ఎవరు ప్రయాసపడాలంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనమే ప్రయాసపడాలి. మొట్టమొదటిగా మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే దేవుడు పెట్టాడు పిల్లరా. మన పిల్లల్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన మనల్ని నమ్మి మన చేతికి మన పిల్లల్ని ఇచ్చాడు కనుక ఆ పిల్లల్ని ఎంతైనా మనం కాపాడుకోవాలి. అందుకే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చూడగలిగితే, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము,
మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మూర్ఖులు అనగా దేవుని మాట వినని వారిని బైబిల్‌లో దేవుడు అంటున్న మాట మూర్ఖులు. దేవుని మాట వినకపోతే, ఆ మాటను పట్టించుకోకపోతే, ఆ మాటని పెడచెవిన పెడితే అలాంటి వారందరినీ దేవుడంటున్న మాట వారు మూర్ఖులు, వారు దేవుని మాటను పట్టించుకోరు అని చెబుతూ 8వ వచనం వచ్చేసరికి, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించమంటున్నాడు. నిన్ను నన్ను కన్న తండ్రి, పరలోకపు తండ్రి కావచ్చు, భూమి మీద మనల్ని కన్న తండ్రులు కావచ్చు. వారి ఉపదేశం మంచి మాటలు చెప్తున్నప్పుడు వాటిని వినాలి. వాటిని మనము గౌరవించాలి. ఆ మాటలకు మనం శిరస్సు ఉంచాలి. ప్రభువులో నడిపించే మాటలు మనం నేర్చుకోవాలి అని చెబుతూ ఇక్కడ అంటున్నాడు. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధ త్రోసివేయకము అంటున్నాడు. నీ తల్లి చెప్పు బోధ త్రోసివేయకము అంటున్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు. మీ తల్లి చేసే బోధ మీరు త్రోసివేయకు అంటున్నాడు. అంటే మొట్టమొదటిగా బోధ చేయాల్సింది పిల్లలకు ఎవరు? పిల్లలకు మొట్టమొదటిగా బోధ చేయాల్సింది ఎవరు? పాస్టర్ గారా? తల్లా? పాస్టర్ గారా? తండ్రా? ఎవరు బోధ చేయాలంటున్నాడు దేవుడు? మొట్టమొదటిగా మీరే బోధ చేయాలి. తల్లిగా నువ్వు బోధ చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు పిల్లారా, తల్లి చేసే బోధ చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రతి తల్లి కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా బోధ చేయాలన్నది దేవుని ఆశ, ఆకాంక్ష ప్రియులారా. ఎందుకంటే పిల్లలు మంచి మార్గంలో మనం నడిపించుకోవాలంటే, ఆ పిల్లలు మనకి దక్కాలి, పరలోకమందున్న దేవునికి దక్కాలంటే ఖచ్చితంగా ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనము ఉపదేశించక తప్పదు ప్రియులారా. మనం బోధ చేయాలి. ఎందుకు తల్లి ఇంత ఖచ్చితంగా బోధ చేయమంటున్నాడంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియులారా. ఈరోజు భూమి మీద శాస్త్రవేత్తలు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఒక ఇంజినీర్ కావచ్చు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తికి చిన్ననాడు తల్లి నువ్వు సూర్య నమస్కారం చేయి నాన్న అని తల్లి చెప్పిందనుకోండి. చిన్నప్పుడు ఆ తల్లి సూర్యునికి నమస్కారం చేయమని చెప్పిందనుకోండి. తను దాన్ని పాటిస్తాడు. పెద్దవాడైనాక డాక్టర్ కావచ్చు, ఇంజినీర్ కావచ్చు, లేకపోతే పెద్ద హోదాలకు వెళ్ళొచ్చు. కానీ ముసలివాడైనప్పటికి కూడా ఆ సూర్య నమస్కారం అన్నది మర్చిపోడు. ఆఫ్‌కోర్స్ స్కూల్‌లో చదువుతున్నప్పుడు పాఠాల్లో సూర్యుడు గురించి, చంద్రుడి గురించి చదువుకొని ఉండొచ్చు. అది పరీక్షల వరకు మాత్రమే పరిమితం. కానీ స్కూల్‌లో చెప్పినవన్నీ కూడా చేయడు. కానీ తల్లి చిన్ననాడు నేర్పించింది కదా! తల్లి చిన్ననాడు ఏదైతే చెప్పిందో సూర్యునికి నమస్కారం చేయాలి, సూర్య నమస్కారం చేయి నాన్న అని నేర్పించింది కదా! అది చచ్చిపోయేంత వరకు, లేకపోతే ముసలి ప్రాయం వరకు కూడా మరిచిపోడు ప్రియమైన దేవుని పిల్లరా. అంటే తల్లి చెబితే ఆ మాట గట్టిగా పట్టుకుంటారా పిల్లలంటే? అవును. అందుకే తల్లి చెయ్యాలి బోధ. తల్లి ఉపదేశం చేయాలి పిల్లలకు. ఇంకా చెప్పాలంటే తల్లి చెప్పిన మాట కంటే ఇతరులు ఎవ్వరు చెప్పిన మాట ఎక్కువగా వినరండి పిల్లలు. తల్లి చెప్పిన మాటకు ఉన్న బలము ఇప్పుడు ఈ క్షణంలో పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చిన మన పిల్లలు ఆ మాట వింటారా, నమ్ముతారంటే నమ్మరు. ఒక తల్లిగా మీ మాట వింటారు. అంతే ఫైనల్. అలా ఒక తల్లి తన కుమారుడికి చేసిన ఆ దేవోక్తి అనగా దేవుని మాటలు, దేవుని ఉపదేశం ఒక తల్లి చేసింది ప్రియులారా. ఆ తల్లి ఎలా తన బిడ్డకు ఉపదేశం చేసిందో మనకు అర్థం కావాలి. ఎందుకంటే సామెతల గ్రంథం 29:18 ఏమంటారంటే, దేవోక్తి లేని యెడల జనులు కట్టు లేక తిరుగుదురు అంటారు. దేవుని మాటలు లేకపోతే జనులు ఎలా తిరిగిపోతారు అంటే, కట్టు లేక వారి ఇష్టానుసారం తిరిగిపోతారు. అదే ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. ఒక సోషల్ మీడియా మీరు తెరవండి, లేకపోతే సమాజంలో అలా తొంగి చూస్తే ఎక్కడ చూసినా కూడా దేవోక్తి లేకనే భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం ప్రియులారా. మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. కనుక ఒక తల్లి తన బిడ్డకు, తన కుమారునికి ఎలా దేవోక్తులు నేర్పించిందో, ఒక తల్లి ఎంతగా తన బిడ్డకు దేవుని మాటలు నేర్పించి బలపరిచిందో అని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది పిల్లారా. చూద్దాం. ఏ ఊరు ఆ తల్లి? ఇంతకు ఎవరు ఆ బిడ్డ అని మనం చూడగలిగితే మనకు తెలిసిన సందర్భం చాలా సార్లు మీరందరూ చదివే ఉంటారు.
కానీ ఈ రాత్రికాల సమయంలో మరొక్కసారి మీరు మనస్సు పెట్టి ఒక 5, 6 వచనాలు మాత్రమే చెప్తాను. వాటిని మనస్సు పెట్టి మీరు వినాలి. మనస్సు పెట్టి ఆ మాట మీరు చదువుకోవాలి. రండి. మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము ఒక 5, 6 వచనాలు మాత్రం మనం ధ్యానించుకుందాం ప్రియులారా. ఇక్కడ సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అంటున్నాడు. ఇక్కడ ఒక రాజు అంటే ఏ పని బాట లేనివాడు కాదు ఈ రాజు. రాజు అంటే ఎన్నో పనులుంటాయి. అలాంటి ఒక రాజు గురించి చెప్తూ, రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అంటున్నాడు పిల్లరా. దేవోక్తి. లెమూయేల్ అన్న పేరుకు అర్థము, దైవాంకితం, లేకపోతే దైవాంకితం లేక దేవ ప్రతిష్ఠిత, దేవునికి ప్రతిష్ఠించడం అన్న అర్థం వస్తుంది పిల్లరా లెమూయేల్ అన్న పేరుకు. కానీ ఈ తల్లి తన బిడ్డకు ఎలాంటి పేరు పెట్టిందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుందండి. తన బిడ్డను దేవునికి సమర్పిస్తుంది. దైవార్పితం. ఈరోజు సమాజంలో పేర్లు ఎలా పెడుతున్నారో మనం చూస్తున్నాం. ఆ మధ్యకాలంలో ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో ఒక వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణకి ఫ్యాన్ అయితే, ఇప్పుడు కృష్ణ సినిమాలన్నీ తగ్గిపోయాయి. ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమాలు ఎక్కువ వచ్చేసాయి. ఇప్పుడు స్టార్ కృష్ణ ఫ్యాన్ వచ్చేసి ఇప్పుడు ఎవరికి ఫ్యాన్ అయిపోయాడంటే మహేష్ బాబు గారి, కానీ కుమారుడే కదా, కుమారుడికి ఫ్యాన్ అయిపోయాడు. పెద్దవాడైపోయాడు. ఎవరు ఈ ఫ్యాన్ పెద్దవాడైపోయాడు. పెళ్ళైన తర్వాత ఒక కుమారుడు పుట్టేసరికి ఆ కుమారుడు పుట్టిన ఆ టైంకి మహేష్ బాబుది ఒక సినిమా రిలీజ్ అయిందండి. ఆ సినిమా పేరే అతడు. ఇప్పుడు తన కుమారుడు పుట్టాడు కదా, తన కుమారుడు పుట్టినందుకు ఈ వ్యక్తి ఏం పేరు పెట్టాడంటే తన కుమారునికి అతడు అని పేరు పెట్టాడు. మరలా ఇంకో కొద్ది రోజులకు ఇంకొక కుమారుడు పుట్టాడట. ఇంకో కుమారుడు పుడితే ఆ కుమారుడికి ఏం పేరు పెట్టాడంటే అప్పటికి ఇంకొక సినిమా రిలీజ్ అయిందంటే అదే ఆగడు అని పేరు పెట్టారంట. అంటే ఈరోజు తల్లిదండ్రులు ఎలాంటి పేర్లు పెడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. కానీ ఈ తల్లి ఈ పేరు పెట్టిందంటే నిజంగా ఎంత ఆలోచన చేసిందో, ఆ తల్లి ఎంతగా బ్రతికిందో, ఎంతగా తన బిడ్డను బ్రతికించాలనుకుంటుందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. తన బిడ్డకు పేరు పెట్టడంలోనే ఎంత తన ఆశ ఉందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. అదే ఇక్కడ చెప్తున్నాడు, రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తులు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లెమూయేలు అన్న పదము, ఈ రాజు అన్న పదాన్ని మరి 2 రకాలుగా వర్గీకరించారు. దాన్ని కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నేను ఫైనల్ మాత్రం చెప్పను. ఈ లెమూయేలు మరి ఇశ్రాయేలు రాజు కాదు, యూదుల రాజు కాదు. ఇతడు అన్ని దేశస్తుల రాజు అన్నది ఒకరి వాదన. కానీ ఇంకొకరి వాదన ఏంటంటే లెమూయేలు అన్న, సొలొమోను గారన్న, అదేవిధంగా యెదిద్యా అన్న, సొలొమోను గారు అన్నదే మరి ఒక వాదన. ఏదేమైనప్పటికీ ఇప్పుడు సామెతల గ్రంథం అంతా ఎవరి గురించి రాయబడింది అంటే మనకు తెలుసు. మరి సొలొమోను గారి గురించి మరి ఎక్కువ విషయాలు ఉన్నాయి కనుక మనం కూడా సొలొమోన్ అని మనం ఫిక్స్ అవుతున్నాం. ఎందుకంటే కొన్ని వర్షన్స్ నేను చదివినప్పుడు కూడా ఇతడు మరి ఇశ్రాయేల్ రాజు కాదు, యూదుల రాజు కాదు, ఇతడు అన్య దేశస్తుల రాజు అన్న విషయాలు నేను చదివాను కనుకనే ఇది మీకు క్లారిటీ ఇస్తున్నాను. కనుక 2 రకాల వర్షన్స్ ఉన్నాయి కనుక మరి ఎక్కువగా మనము నమ్మాల్సింది ఏంటంటే ఈ లెమూయేలు అన్న వ్యక్తి ఎవరో కాదు, ఇతడు సొలొమోను. లేకపోతే ఇతనికి మరొక పేరు ఉంది, యెదిద్యా అన్న పేరు కూడా మనకు కనబడుతుంది ప్రియులారా. రైట్. ఇప్పుడు ఆ సొలొమోను గారికి ఆ తల్లి దేవోక్తి నేర్పించిందంట. ఆ తల్లి రాజు ఎవరంటే సొలొమోను గారు మనము ఫిక్స్ అయిపోతే, ఇప్పుడు సొలొమోను గారికి తన తల్లి అయిన మరి ఆమె దేవోక్తులు నేర్పించిందంట పిల్లరా. దేవోక్తులు నేర్పించింది. ఏ భక్తులు? దేవోక్తులు, సంతోక్తులు కాదు. సంతోక్తులు వేరు, సరసోక్తులు వేరు, దేవోక్తులు వేరు. దేవుని గురించిన మాటలు నేర్పించింది అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. అంటే ఆమె నేర్పించాలంటే, ఆమె దేవుని గురించి చెప్పాలంటే ఆమె ఎంతగా దేవుని మాటలు తన హృదయంలో భద్రపరుచుకున్నదో మొట్టమొదటికి మీకు అర్థం కావాలి.
తను ఎంతగా తన హృదయంలో దేవుని మాటలు భద్రపరుచుకున్నదో అర్థం కావాలి. తను ఎంతగా బ్రతికిందో మీకు అర్థం కావాలి. తను ఎంతగా తన బిడ్డకు నేర్పిస్తుందో అర్థం కావాలి. ఒక తల్లి మనకు నేర్పిస్తుంది పిల్లరా. ఇదిగో నేను నా బిడ్డకి ఇలా దేవోక్తులు నేర్పించాను. మీరు కూడా మీ బిడ్డలకు దేవోక్తులు నేర్పించమని చెప్తుంది ప్రియమైన దేవుని పిల్లారా. నేడున్న తల్లులు ఎవరండి దేవోక్తులు నేర్పించేది? దేవుని గురించిన మాటలు చెప్పేవారు కరువైపోయారండి. అందుకే పరలోకమందున్న తండ్రి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. నేను పిల్లల్ని కన్నందుకు మరి ఆయన ఎంతగా రోదిస్తున్నాడో మనకు తెలుసు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన మనస్సు ఏంటో మనకు అర్థమవుతుంది పిల్లరా. ఎందుకంటే దేవుడు తల్లిదండ్రులుగా మనల్ని ప్రేమించి మనకు పిల్లల్నిస్తే దేవోక్తులు నేర్పించేవారు కరువైపోయారు. ప్రారంభం నుంచి చెప్తూ ఉంటాడు. నా గురించి మీరు తెలియచేయండి. సృష్టికర్తను బాల్యం నుండి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి అంటాడు. బాల్యం నుండి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటాడు. ఎందుకు? ఆ సృష్టికర్తను ఎందుకు మనం ఆయన్ని ఎందుకు మనము ఆయనకు పరిచయం చేయాలంటే బాల్యం నుంచి నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అన్న మాట కూడా మనకు తెలుసు. కానీ ఎవరండి నేర్పిస్తున్నారు? సరసోక్తులు నేర్పిస్తున్నారు. ఈ రోజు తల్లులు ఏం నేర్పిస్తున్నారంటే డాన్సులు నేర్పిస్తున్నారు. డాన్సులు నేర్పిస్తున్నారు, పాటలు నేర్పిస్తున్నారు, ఆటలు నేర్పిస్తున్నారు, అన్ని నేర్పిస్తున్నారు. ఒక దేవుని మాట తప్ప. అన్ని నేర్పిస్తున్నారండి. ఒక దేవుని మాట తప్ప. ఈరోజు ఇంకా పిల్లలు కూడా ఎలా మారిపోయారంటే, ఆ పిల్లలకి బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో కానీ, వాళ్ళకి ఫేస్‌బుక్ అకౌంటు, ట్విట్టర్ అకౌంటు, ఇక వాట్సాప్ అకౌంటు, ఇంకా ఎన్నో అకౌంట్‌లు మనకు కనపడతా ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలు. అన్ని అకౌంట్‌లు ఉన్నాయి. ఒక బ్యాంక్ అకౌంట్ ఉండకపోవచ్చు. కానీ లోక సంబంధమైన అన్ని అకౌంట్‌లు ఉన్నాయి. అందులో ఏమున్నాయంటే ఏమున్నాయి? దైవ సంబంధమైనవి ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేవు ప్రియమైన దేవుని పిల్లలు. ఇలా ఉన్నారు పిల్లలు. అన్ని మెయింటైన్ చేస్తున్నారు పిల్లరా. కనుక పిల్లలను నువ్వు కనడం ఎంత కష్టమో, పిల్లలను దేవునిలో పెంచడం కూడా అంతే కష్టం. అంతే బాధ్యతగా మనం తీసుకోవాలి పిల్లరా. కానీ ఈ తల్లి మరి ఆ బిడ్డకు ఎంతగా మరి తన దేవోక్తులు నేర్పిస్తుందో మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ మనము 31వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకున్నాం కదా! రెండో వచనంలో ఏముంటుందంటే, నా కుమారుడా నేనేమందును? నా కుమారుడా నేను నీకు ఏమని చెప్పాలి? నేను ఏమని చెప్పాలి? నా కుమారుడా నీకు ఏమని చెప్పాలి? అంటే తను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, నాయనా నీకేమని చెప్పాను? నువ్వు నవమాసాలు నా గర్భంలో ఉన్నావురా. ప్రతి తల్లి బిడ్డలకు నేర్పించాల్సిన మొట్టమొదటి పాఠం. ఈ పాఠాలు మనము మన పిల్లలకి చెప్పకపోయేసరికి మన పిల్లలు మనకు దక్కరేమో అన్న భయమేస్తుంది పిల్లారా. అందుకే ఈ తల్లి ఎక్కడి నుంచి ప్రారంభించింది? బిడ్డ ఇదిగో నువ్వు నా గర్భాన పడ్డావు కదా! ఆ పడినప్పుడు నుంచి నేను నవమాసాలు నిన్ను మోసానురా. ఎంతగానో నేను కనడానికి ఎంతగానో ప్రయాసపడ్డాను. ఎందుకంటే ఒక గర్భవేదన, మరణ వేదన అంటారు ప్రియులారా. ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఆమె మరల చచ్చిపోయి బ్రతకాలి. ఎముకలన్నీ ఇరిగిపోతాయంట. ఎంత కష్టమో ప్రతి తల్లికి తెలుసు ఒక బిడ్డను కనాలంటే. అందుకే ఆ తల్లంటుంది, "ఇదిగో నాయనా నా కుమారుడా నేను నీకు ఏమని చెప్పాను నాన్న? నేను నీకు ఏమని చెప్పాను నాన్న? నేను నీకేమని చెప్పాను? ఇదిగో నవమాసాలు నిన్ను నా గర్భంలో నేను పెట్టుకున్నాను." మీకందరికి తెలుసు. మరి రాహేలు తల్లి బెన్యామీను, బెనోని అనే వ్యక్తిని కనే ముందు ఆ ప్రసవ వేదనకు తట్టుకోలేక ప్రాణాలు విడిచిందండి. రాహేలు తల్లి మీకు తెలుసు. అంటే పిల్లల కంటే ఎంత కష్టమా? అవును అంత కష్టం. ప్రసవ వేదన దాన్ని అంటారు. రాహేలు తల్లి తన బిడ్డను కన్న తర్వాత ఆ వేదనకు తట్టుకోలేక చనిపోయిన సందర్భాలు మనం ఆదికాండంలో మనం చదువుకుంటాం. కనుక ఈ విషయం ఇదిగో తల్లి తల్లి గర్భంలో అంటే ప్రతి తల్లి గర్భంలో ఆ బిడ్డ పడ్డప్పటి నుంచి ఈ విషయాలు ఏమేమి జరిగాయి ప్రతీది కూడా మన పిల్లలకు మనం చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లారా. చెప్పాలి. ఈ విషయం చెప్పాలి. చెప్పకపోతే వారికి అర్థం కాదు. ఒరేయ్! నువ్వు నా గర్భంలో పడ్డావు కదా! మూడో నెల నుంచి ఇక ఎన్నో వాంతులురా. ఏమి తిన్నా నా కడుపులో ఉండేది కాదురా. అయినా కూడా నిన్ను కాపాడుకోవడానికి ఇదిగో నేనెంత కష్టపడ్డానో నీకు తెలుసా? ఎన్నో సార్లు కళ్ళు తిరిగిపోయాయి. ఎన్నో సార్లు కింద పడ్డాను. ఎవరు నన్ను ఆదుకోకపోయినా ఇదిగో నేను దేవునికి ప్రార్థన చేసుకుంటూ నిన్ను కాపాడుకున్నాను. సరిగ్గా కూర్చోలేకపోయాను, సరిగ్గా పడుకోలేకపోయాను, సరిగ్గా తినలేకపోయాను, సరిగ్గా నడవలేకపోయాను. నువ్వు గర్భంలో ఉన్నందుకు. ఒకవేళ ఎలాంటి అలా నేను పడుకుంటే నువ్వెక్కడ నీకు కాళ్ళు చేతులు మరి బాగా రావేమో భయపడ్డానురా నీకోసము. నవమాసాలు నిన్ను ఎంతగా నేను మరి కాపాడుకున్నాను నీకు తెలుసా? అనే విషయాలు చెప్పాలి పిల్లలు. అదే అంటుంది ఆ తల్లి. నా కుమారుడా నీకేమని చెప్పాను నాన్న? నా కుమారుడా నీకేమని చెప్పాను నాన్న? అంటున్నారు ప్రియమైన దేవుని పిల్లారా. మనిషి జీవితము ఇది చాలా విలువైనది ప్రియులారా. లైఫ్ ఈస్ నాట్ జోక్.
జీవితం అన్నది ఇది మనం కోరుకుంటే వచ్చింది కాదు. దేవుడు మనకు అనుగ్రహిస్తే వచ్చింది. కనుక పిల్లలకు ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేయాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఇంకా ఏం చెప్పాలంటే ఇక్కడ అంటుంది ఆ తల్లి, "నా కుమారుడా నేనేమందును? నేను కన్న నా కుమారుడా నేనేమందును? నేను నిన్ను కన్నా." ఈరోజు ఈ విషయం మన కన్నం. ఈరోజు పిల్లలు ఏమంటున్నారంటే, "నన్నెందుకు కన్నావు?" అలా మాట్లాడినప్పుడు మూతి మీద పట్టన కొట్టాలనిపిస్తుంది పిల్లరా. నన్నెందుకు కన్నావని ఒక తల్లిని ప్రశ్నిస్తున్నాడంటే వాడికి ఏమర్థమైంది? అర్థం కాకపోవడానికి కారణం ఎవరంటే తల్లులుగా మనం కాదా? తల్లులుగా మనం కాదంటారా? అందుకే నవమాసాలు మనం ఎలా పెంచామో తల్లులుగా, మీరు ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఇంటి పిల్లలకు చెప్పాలి పిల్లలారా. ఇలా నేను ఇదిగో ఇన్ని బాధలు పడితే నువ్వు బయటకొచ్చావురా. అంతేకాదు. ఇంకా ఏం జరిగిందంటే, ఇదిగో నువ్వు పుట్టకముందు నాకు గర్భఫలం కావాలని నేను ఎన్నో సంఘాలకు వెళ్ళాను. ఎందరో పాస్టర్లు నీ కొరకు ప్రార్థన చేశారురా. ఎందరో సంఘస్థులు ప్రార్థన చేశారు. వారు ఉపవాసాలుండి ప్రార్థన చేశారు. ఇంతమంది ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను నాకు అనుగ్రహించాడు. రోజు మనకు జరగలేదు ఇవన్నీ? మన సేవకులు మనకు గర్భఫలాల కొరకు మన కొరకు ప్రార్థన చేయలేదా? మన సంఘస్థులు మనకు గర్భఫలాలు రావాలని మన కొరకు ప్రార్థన చేయలేదా? మన సంఘస్థులు, మన సేవకుడు మనకు గర్భఫలాలు రావాలని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదా? చేశారండి. మరి ఈ సత్యాన్ని పిల్లలకి ఎవరు చెప్పాలి? ఈ సత్యం చెప్పకపోతే వాడికి అర్థం కాదు. వాడంటాడు, "నువ్వెందుకు నన్ను కన్నావంటాడు." అందుకే ఇవన్నీ కూడా మనం చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లలు. అంతేకాదు అదే అంటుంది, "నా కుమారుడా, నేను కన్న కుమారుడా నేనేమందును? నేనేం చెప్పాలి నాన్న? నువ్వు పుట్టిన తర్వాత పుట్టావు కదా! నవమాసాలు సంఘం ప్రార్థన చేసింది. సేవకులు ప్రార్థన చేశారు. నేను ప్రార్థన చేసుకున్నాను. ఎన్నో ఉపవాసాలున్నాను. అంతేకాదు నాన్న, నువ్వు పుట్టావు కదా! పుట్టావు. పుట్టిన తర్వాత ఇదిగో ఒక నెల తర్వాత ఆరోగ్యం బాగోలేదు. ఆరోగ్యం బాగోలేనప్పుడు మరలా సంఘానికి నేను ఫోను చేశాను. సంఘానికి ఫోను చేస్తే ఆ సేవకుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారురా నీకోసం. నా సంఘ బిడ్డలందరూ కూడా ఇదిగో నా సంఘంలో ఉన్న అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారురా." ఈరోజు వాస్తవంగా ఇది జరుగుతుందా? జరగలేదా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. వాస్తవంగా ఇది జరుగుతుందా? జరగలేదా? అంటే ప్రతి సంఘంలో జరుగుతుంది. కానీ జరుగుతున్నది పిల్లలకు చెప్తున్నారంటే చెప్పలేకపోతున్నారు ప్రియులారా. అందుకే ఈ దేవోక్తులన్నది మన పిల్లలకి చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లలు. అదే నీకు ఆరోగ్యం బాగోలేకపోతే వారు ప్రార్థన చేశారు. అందుకే ఈరోజు దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నిన్ను నిలబెట్టాడని మనం నేర్పించాలి ప్రియమైన దేవుని పిల్లారా. ఇవన్నీ కూడా మనం నేర్పించాలి. ఇంకా అంటున్నాడు ఇక్కడ కిందకొచ్చేసరికి, "నా కుమారుడా నేనేమందును ఆహ్, ఆహ్, కింద నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును." నేను ఎన్నో మొక్కులు మొక్కున్నాను. ఎన్ని దేవాలయాలకి వెళ్ళాను. ఈరోజు పిల్లలు ఒక పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరానికి పిల్లలు పుట్టకపోతే భార్యాభర్తలు ఎంతో హడావుడైపోతారు. ఎంతో మరి ఆలోచన పడిపోతారు. అయ్యో! మాకు పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టినందుకు వాళ్ళడుగుతారు, వీళ్ళడుగుతారు. ఏమన్నా గుడ్ న్యూస్ ఉందా లేదా అని ఎంతోమంది అడుగుతారు. అలాంటప్పుడు ఆ మాటలు తట్టుకోలేక ఎన్నో దేవాలయానికి వెళ్ళాం. ఎంతోమంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళాం. ఎంతోమందికి పాస్టర్‌లకి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాం. గర్భఫలాల కోసం ప్రార్థన చేయండని. ఈరోజు పిల్లలు లేనివారు ఎంతమంది ఏ సేవకుడొచ్చినా చెప్తున్నారా? చెప్పలేదంటే చెప్తున్నాం. ఎందుకంటే ఒక సేవకుడుగా నేను సేవకు వెళ్తున్నప్పుడు ఎక్కువగా వచ్చే కేసులేంటంటే ఇవే. "అయ్యా! సంవత్సరమైంది, 2 సంవత్సరాలైంది గర్భఫలాలు లేవయ్యా ప్రార్థన చేయండి." అలాన్నప్పుడు ఈరోజు మా చర్చిలో శుక్రవారం ప్రార్థనకి మాత్రమే కేటాయించామండి. ఆ ప్రార్థనలో అందరి ప్రార్థన వస్తలు అందరి సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తుంటాం. అదే అంటున్నాడు, "నేనెన్ని మొక్కులు మొక్కితే నువ్వు వచ్చావు" అని దేవోక్తులు నేర్పిస్తుంది ప్రియులారా. దేవోక్తులు నేర్పిస్తుంది. కనుక మనం మన పిల్లలకి సరసోక్తులు, లేకపోతే లోకోక్తులు నేర్పించకూడదు. సినిమా డైలాగులు నేర్పించకూడదు. ఆ పాటలు సినిమా సంబంధమైన పాటలు నేర్పించకూడదు. ఈరోజు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లల చేత డాన్స్ చేపియడము, ఈ తల్లిదండ్రులే వీడియో తీయడము, ఆ వీడియోలో స్టేటస్‌లు పెట్టుకోవడము, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం, ఫేస్‌బుక్‌లో తన కన్న బిడ్డల చేత డాన్స్ చేపిస్తున్నారండి. అసలు డాన్స్ చేసేది ఎవరో తెలుసా? పనికిమాలిన వారండి. దేవుని పిల్లలుగా ఇది మనకు తగదు అని ఈ తల్లి మనకు నేర్పిస్తుంది ప్రియమైన దేవుని పిల్ల. తల్లి మనకు నేర్పిస్తుంది. అందుకే ఇప్పుడు ఇప్పుడు దేవోక్తులు నేర్పించే విషయంలో కూడా 2 రకాలు. పిల్లలకు మనము దేవుని గురించి చెప్పే విధాలు కూడా 2 రకాలు. ఒకటి కోపంగా చెప్పేది. "రేయ్! నా కుమారుడా ఇటు రారా! నువ్వు పో, ఆదివారం అయింది చర్చికి పో." ఇదొక రకం. ఇంకొక రకం ఏంటంటే, "నాన్న రారా ఈరోజు ఆదివారం కదా! దేవుడు మనల్ని వారమంతా కాపాడాడు కదా! మరి ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి నాన్న. త్వరగా రెడీ అవ్వు నాన్న వెళ్ళిపోదాం." ఇది రెండో రకం. అంటే ఒక రకం కోపంగా చెప్పేది అది వేరు. కానీ ప్రేమతో చెప్పడం ఇంకొకటి. మనం ఎలా చెప్తున్నాం ఇది కూడా అంటే ప్రతి పాయింట్ కూడా మనం నేర్చుకోవాలి పిల్లలు. ఎందుకంటే గతంలోనే మీకు చెప్పాను ఇంకా మనం పరిపూర్ణులు కాలేదు. పరిపూర్ణులు కావాలి. ఎందుకంటే క్రీస్తు రాకడికి మనల్ని సిద్ధపరుస్తుంది సంఘం.
క్రీస్తు రాకడకు మనం సిద్ధపరుస్తుంది కనుక మనం పరిపూర్ణులు కావాలి. అందుకే ఈ తల్లి అంటుంది, ఇప్పుడు ఈ లెమూయేలు అనే వ్యక్తి రాజు అయిన తర్వాత తల్లి దగ్గరకొచ్చాడు. ఎందుకు? ఆ తల్లి దీవెనలు తీసుకోవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ తల్లి చెప్తుంది. దేవుని గురించి ఎన్నో విషయాలు చెప్తుంది. నాయనా నువ్వు చాలా విధేయుడిగా ఉండాలి. నా కుమారుడా నేను నిన్ను కన్నాను. నిన్ను కని నిన్ను పెంచాను, పోషించాను, పెద్దవాడిని చేసిన ఈరోజు నువ్వు రాజయ్యావు. మరి నువ్వెలా ఉండాలి? ఎలా ఉండాలని ప్రతి విషయాన్ని చెబుతూ, నువ్వు విధేయుడిగా ఉండాలని చెప్తూ ఏమంటుందంటే, ఆ తల్లి ఎంత జాగ్రత్త నేర్పిస్తుంది అంటే, ఎన్నో మొక్కులు మొక్కున్నాను అయిపోయింది కదా! మూడో వచనం. నీ బలము స్త్రీలకు ఇయ్యకము అంటున్నాడు ప్రియులారా. నీ బలము స్త్రీలకు ఇయ్యకు అంటే, మనం ఈ మాటని ఒకే వర్షన్‌లో మనము ఆలోచిస్తున్నాం. స్త్రీలకు ఇకంటే ఈరోజు యవ్వనస్తులు ఏమైపోతున్నారంటే ప్రేమలో పడిపోవడం. ఇది కూడా ట్రెండ్ అయిందండి. ప్రేమలో పడ్డం ఒక ట్రెండ్. చాలామంది ఈ మధ్య ఒక అదేమంటారు? ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకటి రీల్ చూసాను. ఒక అమ్మాయి అంటుంది ఇంకొక అమ్మాయితో "నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్" అంటే, "నాకు 10 మంది బాయ్ ఫ్రెండ్స్." అబ్బా! సిగ్గులే చెప్పుకోవడానికి. ఒక అబ్బాయి అలానే అంటున్నాడు. "నాకు 10 మంది గర్ల్ ఫ్రెండ్స్." చంపేస్తారా? 10 మంది కలిసి చంపేస్తారు. అర్ధాంతరంగా చచ్చిపోతావు. నీ తల్లిదండ్రులకు దొరకవు. ఏమైందండి ఈరోజు సమాజానికి? ఏం అర్థమవుతుంది ప్రియులారా? అర్థం కాలేదండి సమాజానికి. అర్థం కాలేదు. అది కూడా ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారని. నాకు గర్ల్ ఫ్రెండ్ 10 మందండి. బాయ్ ఫ్రెండ్ 10 మందండి. అందుకే ఇక్కడ చెప్తుంది ఆ తల్లి ఎంతగా నేర్పిస్తుందంటే, ఇదిగో నీ బలము స్త్రీలకి ఇయ్యకుమంటే, ఇదిగో అది మనం ఏదైతే అనుకుంటున్నామో స్త్రీ, పురుషులు మరి ఆ విషయం మాత్రమే అనుకుంటాం. అది కాదు. నీ బలం అంటే నీకున్న టాలెంట్. నీకున్న టాలెంట్. ఇప్పుడు టాలెంట్ అనగానే ఇప్పుడు ఆహ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ దేవుడిచ్చాడు. అందరికీ ఒకే టాలెంట్ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఇందాక ఇద్దరు సహోదరులు పాటలు పాడారు. ఎంత మంచి స్వరం అంటే నిజంగా గత వారం కూడా నేను గుర్తు చేసుకున్నాను. ఎంత మంచి స్వరం అంటే ఆ పాటలు వింటుంటే నిజంగా హృదయాన్ని అత్తుకుపోతున్నాయండి. అంటే దేవుడు మీకు మంచి స్వరాన్నిచ్చాడే, మంచి స్వరాన్నిచ్చాడే అది దేవుడిచ్చిన మీకు టాలెంట్. అది దేవుడు మీకిచ్చిన టాలెంట్. కొందరికి పాటలు పాడే టాలెంట్ ఇచ్చాడు. కొందరికి కవితలు రాసే టాలెంట్, కొందరికి మాటలు చెప్పే టాలెంట్. రకరకాల టాలెంట్ కొందరు కష్టపడే టాలెంట్ ఇవన్నీ టాలెంట్ ఇచ్చాడు కదా! కనుక ఈ బలము నువ్వు కష్టపడి నువ్వు ఆహ్, స పాట పాడితే ఆ పాటలు ఇదిగో లోక సంబంధమైన వాటికి వాడొద్దు నాన్న. నువ్వు మంచి మాటలు రాస్తావు కదా! రాసిన మాటలు లోక సంబంధమైన వాటికి వాడొద్దు నాన్న. నువ్వు కష్టపడింది లోక సంబంధమైన వాటికి వాడొద్దు నాన్న. అని ఎంత జాగ్రత్త చెప్తుందో ఈ తల్లి ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఎంత జాగ్రత్త చెప్తుంది. ఇన్ని జాగ్రత్తలు మనం చెప్పాలి. ఎందుకంటే, మన పిల్లల మీద ఆల్ రైట్స్ తల్లిదండ్రులుగా మనకే ఉన్నాయి. దేవుడు మనకు గర్భఫలాన్నిచ్చాడు. ఆ పిల్లల మీద ఆ పిల్లల్ని మరి కని, పెంచి, పోషించి, గద్దించి వారిని మంచి మార్గంలో నడిపించిన ఆల్ రైట్స్ ఎవరి మీద ఉన్నాయంటే, ఒక తల్లిగా నీ మీద, ఒక తండ్రిగా నీ మీద, మనందరి మీద తల్లిదండ్రులుగా మన మీద ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే ఈ తల్లి అంటుంది, "ఇదిగో నాయనా నువ్వు పెద్దయిన తర్వాత నీ బలాన్ని స్త్రీలకియ్యకయ్యా, స్త్రీలకియ్యకు" అని చెబుతూ కిందేమంటున్నాడంటే కింద మాటల్లో రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయకుము. స్త్రీలు ఎలాంటి వారంటే రాజులనైనా కూడా నశింపచేస్తారు. అంటే రాజయ్యాక నువ్వు రాజయ్యాక ఇదిగో నీ యొక్క బలాన్ని స్త్రీలకియ్యకయ్యా. లోక సంబంధమైన లోకాశలకు నువ్వు నీ బలాన్ని ఇయ్యకయ్యా అంటున్నారు పిల్లలు. ఇంకా మనం చదవగలిగితే అక్కడ మంచి మాట. రాజులు నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము అంటున్నాడు పిల్లలు. సహవాసం చేయకు అంటున్నాడు. అంటే ఈ రోజుల్లో ఎవరితో సహవాసం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆత్మీయంగా బలపడే వారితో అందరూ సహవాసం చేస్తున్నట్టు లేదు. శాస్త్రోక్తులు చెప్పేవారు వారితో సహవాసాలు చేస్తున్నారు. లోకోక్తులు చెప్పేవారితో సహవాసాలు చేస్తున్నారు. కనుక అలా మన పిల్లల్ని సహవాసం చేయనీయకూడదు ప్రియులారా. మన పిల్లని సంఘ బిడ్డలతో చక్కగా సంఘములో కూడా చక్కగా పరిచయం చేసేవారితో అలాంటి వారితో పరిచయం చేయాలి ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకంటే మనం కష్టపడి మన పిల్లల్ని కన్నాం. మన పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారో మనం పిన్ టు పిన్ తెలుసుకుంటూ ఉండాలి. వీరు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మరి వీళ్ళు తిరుగుతున్నారు, ఎవరితో కూర్చుంటున్నారు, ఎవరితో లేస్తున్నారు, ఇంతకు వాళ్ళ పరిస్థితి బాగుందా? మన పిల్లోడు ఏమన్నా బాగున్నాడా? లేకపోతే మన పిల్లోడు వాడినేమన్నా చెరుకుతున్నాడా? లేకపోతే వాడు మన పిల్లోడిని ఏమన్నా చెరుకుతున్నా అని ఇవన్నీ కూడా పసిగట్టాలి ఒక తల్లిగా. తల్లికి ఖచ్చితంగా ఇవన్నీ తెలుస్తాయి పిల్లరా. అందుకే ఈ తల్లి అదే నేర్పిస్తుంది ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకంటే ఆ లైఫ్ వాల్యూ ఏంటో ఈ తల్లి చెప్తుంది తన కుమారునికి. నీ లైఫ్ చిన్నది కాదు నాయనా. నీ లైఫ్ చాలా పెద్దది, చాలా గొప్పది. దేవుడు అనుగ్రహిస్తే వచ్చింది ఈ లైఫ్ అని జాగ్రత్తలు చెప్తుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు ఏమంటారంటే, మా పిల్లోడిని కింద పడకుండా పెంచానండి. మా పిల్లోడికి ఏ కష్టం లేకుండా పెంచానంట అంటున్నారండి. లేదు కష్టపడాలి.
బాధ్యత తెలియాలి, బాధ తెలియాలి, కన్నీళ్లు తెలియాలి, కష్టం తెలియాలి, మీరు పడ్డ బాధలన్నీ తెలియాలి. తల్లిదండ్రులుగా మీరు ఉదయం లేచి సాయంత్రం వరకు పిల్లల కొరకు ఎంత కష్టపడుతున్నారో, సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లలకు చెప్పాలి. ఈరోజు ఇంత కష్టపడ్డాం నాన్న నీకోసం. ఇదిగో మీ నాన్న పొద్దున్న వెళ్ళాడు, ఉదయం 6 గంటలకు వెళ్తే ఇప్పుడు 6 గంటలకు వచ్చాడు. మధ్యాహ్నం తిన్నడో లేదో కానీ ఇదిగో 500 తెచ్చాడు. దేనికో తెలుసునా? నాన్న నీకోసమేరా. నీ స్కూల్ ఫీజు కోసము, ఇదిగో మరి నీకు బట్టల కోసము, నీ బాగోగుల కోసం దీని కొరకే కదా అని ఈ విషయాలన్నీ చెప్పాలి ప్రియులారా, చెప్పాలి. ఇవన్నీ బేసిక్ పాయింట్స్. కానీ ఇవన్నీ మనం ఇంతవరకు చెప్పలేదేమో అనిపిస్తుంది. అందుకే ఈ తల్లి చెప్తుంది ప్రియమైన దేవుని పిల్లారా. కనుక అలా మనం చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లారా. అలా చెప్పాలి. చెప్పిన తర్వాత ఇంకేం చేయాలంటే కింద చెప్తుంది. కింద ఏమంటుందంటే, రాజులు నశింపచేయి స్త్రీలతో సహవాసం చేయకంటుంది పిల్లారా. ఎందుకంటే పరిస్థితులు బాగోలేవు. అందరికి తెలుసు సంసోను గారు. సంసోను గారు సింగిల్ హ్యాండ్‌తో సింహాన్ని చంపేశాడు. ఆయన బలమేంటి? ఆయన ఆయన పుట్టడము మరి ఎందుకొరకు పుట్టాడో ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత సింహాన్ని చంపిన వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక సింగిల్ స్త్రీ చేతిలో ఏమైపోయాడో మీకు తెలుసు ప్రియులారా. సింగిల్ హ్యాండ్‌తో సింహాన్ని చంపిన ఈ వ్యక్తి స్త్రీల మాయలో పడిపోయి ఏమయ్యాడో మీకు తెలుసు. ఈ విషయం చెప్పాలి. ఒక తల్లిగా మనం చెప్పాలి. ఎందుకు తల్లిగా చెప్పాలంటే ఒక విషయాన్ని మా అక్కలుగా, మా చెల్లెళ్ళుగా, మా తల్లులుగా ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇలా ఎందుకు చెప్పాలి అంటే ప్రతి పురుషుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందో, ప్రతి పురుషుని యొక్క చూపు ఎలా ఉంటుందో, ప్రతి పురుషుని యొక్క కదలికలు ఎలా ఉంటాయో స్త్రీలుగా మనకు తెలుసు. మనకు తెలుసు కనుక పురుషుడు నాన్న ఇదిగో నేను ఇలా చూస్తాడు. నాన్న పలానా స్త్రీ ఎందుకంటే ఆ స్త్రీలు ఎలా చూస్తారు క్షమించండి. ఆడవాళ్ళ గురించి తెలుసు. ఆడవాళ్ళు ఏ విధంగా చూస్తారో, ఆడవాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో, ఆడవాళ్ళు ఏ విధంగా మాయ చేస్తారో ఈ విషయాలు కొన్ని మనకు తెలుస్తాయి స్త్రీలుగా. కనుక స్త్రీలు ఏం చేయాలంటే, నాన్న ఇదిగో పలానా ఆడవాళ్ళు ఇలా చూస్తారు, ఇలా మాట్లాడతారు కనుక ఇప్పుడు జాగ్రత్త. సేమ్ అలానే పురుషులకి. మేము పురుషులుగా ఉన్నాం కదా! మాకు తెలుసు. ఇప్పుడు పురుషులు స్త్రీలను ఎలా చూస్తారో ఇవన్నీ కూడా ఎవరు చెప్పాలంటే, కుమార్తెలకు తండ్రులుగా మేము చెప్పాలి. కుమారులకు తల్లులుగా మీరు చెప్పాలి. స్త్రీల ఆలోచనలు తల్లులకు తెలుసు. పురుషుల ఆలోచనలు తండ్రులుగా మాకు తెలుసు కనుక ఇవన్నీ కూడా మన పిల్లలకు నేర్పించాలి. అమ్మా బట్టలు వేసుకునేటప్పుడు నువ్వు ఒకవేళ వెళ్ళావనుకో కుమార్తెలకు చెప్పొచ్చు. నువ్వు ఇలా మంచి బట్టలు వేసుకోకుండా వెళ్ళావనుకో వాడు అలాంటి చూపు చూస్తాడమ్మా. ఎందుకంటే ఈ ఈ చూపు లోకంలో ఉన్నదమ్మా కనుక నువ్వు జాగ్రత్త అని మనం చెప్పుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలు మనం చెప్పుకోవాలి. అని అలా చెప్పుకుంటూ ఎందుకంటే అలా ఒకవేళ చెప్పకపోతే ఇక్కడ అంటున్నాడు, రాజులు నశింపచేయి స్త్రీలతో సహవాసం చేయకుమంటున్నాడు. ఇక 4వ వచనానికి వచ్చేసరికి 4వ వచనం ఏమంటున్నాడంటే, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు అంటున్నాడు పిల్లరా. ద్రాక్షారసం తాగుట రాజులకు తగదు అంటున్నాడు. అంటే ప్రతి బాధ్యతను తల్లి నేర్పిస్తుంది తన కుమారునికి. అంటే ఇప్పుడు ద్రాక్షారసం తాగుట రాజులకు తగదంటున్నాడు. నువ్వు రాజయిన తర్వాత పార్టీ అని, పబ్బాలని, తాగుడని, అవివని, ఇవని వాటికి వెళ్ళకాకు నాన్న అంటుంది. అంటే ఈ తల్లి ఎన్ని జాగ్రత్తలు చెప్తుందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఈరోజు సమాజంలో ఎలా మారిపోయిందంటే ఒక మొబైల్ కొంటే పార్టీ, కొత్త బట్టలు కొంటే పార్టీ ఏదంటారు. తర్వాత ఏదైనా బైక్ కొంటే పార్టీ, గృహప్రవేశం చేస్తే పార్టీ, పెళ్ళైతే పార్టీ, సస్తే పార్టీ, అన్నిటికి పార్టీలు కావాలి. ఆ పార్టీలు ఏమంటాయంటే తిను, తాగు, ఆడు, లాస్ట్‌కి సావు ఇవే. అందుకే అంటుంది, ఇదిగో నువ్వు రాజైన తర్వాత ద్రాక్షరసం తాగుటకు నీకు తగదు నాన్న, నీకు తగదు నాన్న. లెమూయేలు అదు రాజులకు తగదు అంటున్నాడు. ఎందుకంటే మన పిల్లలే మన హీరోలండి. మన పిల్లల్ని చూసి మనం మురిసిపోతుంటాం. వాళ్ళు ఇంకా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఇంకా ఎంత ఆనందం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. కనుక ఈ ఈ విధంగా దేవోక్తులు నేర్పించవలసిన బాధ్యత ప్రతి తల్లి మీద ఉంది. ప్రతి తండ్రి మీద ఉంది. చెప్పకపోతే ఇలా మనము దైవోక్తులు మన పిల్లలకు మనం చెప్పకపోతే మన పిల్లలు దేవునికి విరోధులుగా మారిపోతారు. అపవాదికి పిల్లలుగా మారిపోతారు ప్రియమైన దేవుని పిల్లారా. కనుక చిన్ననాటి నుంచి దేవోక్తులు అన్నవి మన పిల్లలు మనం కూర్చోబెట్టుకోవాలి. చాలా మంది మాట్లాడుతూ నాకు కుటుంబంలో సమయాన్ని ఇవ్వడానికి కూడా నా దగ్గర టైం లేదంటున్నారు. నో, ఇది తప్పు. ఖచ్చితంగా ఎంత కష్టపడొచ్చినా కొంచెం ఓపిక చేసుకొని పిల్లల్ని కూర్చోబెట్టుకొని, మనకి 2 పిల్లలా, 3 పిల్లలా, ఒక బిడ్డ ఎంతమంది అయినా పర్వాలేదు. వాళ్ళని మనం కూర్చోబెట్టుకొని ఈరోజు జరిగిన విషయాల మీద కొన్నిసార్లు మాట్లాడుకోవాలి. స్కూల్‌కి వెళ్ళావు కదా! స్కూల్‌లో ఏం జరిగింది? కాలేజ్‌కి వెళ్ళావు కదా! ఏం జరిగింది? అంతా బాగా జరిగిందా? ఓకే. నో ప్రాబ్లమ్. ఎక్కడైనా తప్పు జరిగింది వెంటనే మనకు తెలిసిపోతుంది. దాన్ని వెంటనే మనం సరి చేయాలి. నాన్న ఇదిగో నువ్వు ఇలా చేసావు కదా! ఇలా ఇంకొకసారి చేయకు నాన్న ప్లీజ్ అని ప్రేమతో మనం చెప్పుకునే వారిగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లారా.
అలా చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మన పిల్లలు మన మాట వింటారు. అదే అంటుంది ఇక్కడ, ఇదిగో నువ్వు మద్యానికి బానిస కాకూడదు, మద్యానికి బానిస కాకూడదు అని చెప్తుంది. ఈ మాట ఒకసారి మనం మళ్ళా ఆ మాట చదువుతాను. ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజుకు తగదంటున్నాడు. అంటే మద్యం అనేది మత్తిస్తుంది. మద్యం అనేది మత్తు మత్తు ప్రియులారా. ఈ మత్తు ఎందుకు తీసుకోవద్దంటుంది ఆ తల్లి అంటే, మరి ఎందుకంటుందో ఇది కూడా మనకు అర్థం కావాలి ప్రియులారా. ఇది అర్థం కాక ఆహ్, సమాజంలో ఉన్న ఒక సేవకుడు అనుకున్నాడంట. నేను విన్నదండి. ఇది రియల్ అని నేను అనుకోవడం లేదు. ఎవరో చెప్తుంటే విన్నది నేను. ఒక వ్యక్తి మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఒక పాస్టర్ గారు ఈ మాటని గుర్తు చేసుకొని, మద్యపానాసక్తి ఆహ్, ఒక్క నిమిషం. ద్రాక్షారసం తాగుట రాజులకు తగదు. లెమియేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. తాగిండిల వారు కట్టడలను మరుతురు. దీనులందరికీ అన్యాయము జరుగును అన్న మాట. ఈ ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు అన్న మాట తీసుకొని, రాజులు కదా తాగకుండా ఉండాల్సింది. మేము తాగినా పర్వాలేదని ఒక వ్యక్తి తాగాడంట ప్రియులారా. ఎందుకని తాగావంటే, ఇది రాజులు తాగకూడదు కదా! మేము తాగితే ఏం కాదు అని అన్నాడట. మరి అది ఎంతవరకు అతనికి అర్థమైందో మనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ మాట ఈ తల్లి ఎందుకు చెప్తుందో ఇది మనకు అర్థం కావాలి. ఇక్కడ సందర్భం మనకు అర్థమైతే విషయం అన్నది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ద్రాక్షారసం తాగుట రాజులకు తగదు అన్నది ఎందుకంటుందంటే, ద్రాక్షారసం అన్నది మద్యం ప్రియులారా. మద్యం. ఈ మద్యాన్ని ఆ రోజున ఆ రాజులు ఎవరికిచ్చేవారంటే, ఎవరైనా రాజ్యములో తప్పు చేసి, రాజుగా ఉన్నప్పుడు ఆ రాజ్య పరిపాలనలో ఎవరైనా తప్పు చేసి, లేకపోతే నేరాలు చేసి, ఘోరాలు చేస్తే, అలాంటి వారికి చాలా కఠినమైన శిక్షను ఇచ్చేవారు. భయంకరమైన శిక్ష వారికిచ్చేవారు. ఇప్పుడు వాళ్ళ భయంకరమైన శిక్ష అనుభవించాలంటే, వాళ్ళకు ముందు మత్తిచ్చేవాళ్ళు. మత్తంటే మద్యాన్ని ఇచ్చేవారు. మద్యాన్ని తాగించేవారు. మద్యాన్ని తాగిస్తే వాళ్ళు ఆ మత్తులో వాళ్ళకేం జరుగుతుందో అర్థం కాదు కనుక, ఆ శిక్ష అన్నది బాగా భరించేవారు పిల్లలు. అంటే ఈ మద్యాన్ని తాగిన తర్వాత, ఈ మద్యాన్ని తీసుకున్న తర్వాత, ఆ మద్యం ఎక్కించిన తర్వాత అంటే మీకు అర్థం కావడానికి ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు చివరి దినాన ఆయనకు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ వేస్తారు మీకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ వేస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఆ రోజు సమాజం ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించారు. లేనిపోని సృష్టించారు. ఇవన్నీ మీకు తెలుసు. లేనిపోని సృష్టించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి ఇప్పుడేం చేయాలంటే సిలువకి ఆ మేకులు కొట్టాలి. సిలువకు మేకులు కొట్టాలంటే ఏం చేశారో ఒకసారి మార్కు సువార్తకి వెళ్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్క్ గాస్పెల్ చాప్టర్ 15 వర్సెస్ 23 ఒకసారి చదివి మరలా ఇక్కడికొద్దాం. ఇక్కడ ఒక చేయి పెట్టుకొని అక్కడికి వెళ్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడగలిగితే, మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదవగలిగితే, అంతటా బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. బోలము కలిపిన ద్రాక్షరసం అంటే ఒక మత్తు పదార్థాన్ని ప్రభుకిస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నారంటే, ఇప్పుడు ప్రభువుని ఏం చేస్తారంటే, శిలోమానికి ఇప్పుడు మేకులు కొట్టాలి. మేకులు కొట్టాలంటే తట్టుకోలేరు ప్రియులారా. మేకులు కొట్టాలంటే తట్టుకోలేరు. ఆ బాధకు తట్టుకోలేరు. ఆ బాధకు తట్టుకోలేక అలాగే చనిపోతారు. మీకు అర్థమవుతుందా? డైరెక్ట్‌గా మత్తు ఇవ్వకుండా ఇంతెందుకండి, ఇంకా మనం మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్తామండి. అది డెలివరీ కావచ్చు, లేకపోతే ఏదైనా కడుపు నొప్పి కావచ్చు, లేకపోతే గుండె నొప్పి దేనికైనా కూడా హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేశారనుకోండి. ఆ నొప్పికి తట్టుకొని మనం ఉంటామా? అలా కోసేసరికి మన ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ కోసేసరికి భయపడి మనం చచ్చిపోతాం. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని కూడా సిలువ వేసే ముందు, ఎందుకంటే ఇప్పుడు ఆయన శిక్ష అనుభవించాలి. శిక్ష అనుభవించాలంటే మేకులు కొట్టేటప్పుడు ఆయనకు ఒకవేళ మత్తు ఇచ్చేస్తే ఆ మేకులు కొట్టిన ఆ నొప్పి అన్నది అప్పుడు ఆయనకు అంతగా తెలీదు. తర్వాత ఆ నొప్పిని భరిస్తూ ఉండాలి. ఆ శిక్ష అంతా అనుభవించాలి. అలా రాజులు ఆ రాజ్యంలో ఉన్నవారు ఎవరైనా తప్పు చేస్తే వారికి అలా శిక్ష వేసేవారు ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే ఇంకా మీకు తెలుసో లేదో కానీ, ఈరోజు ఎవరైనా సమాజంలో ఒక వ్యక్తి తప్పు చేసి, నేరాలు చేసి, హత్య చేసి అతనికి మరి కోర్టు ఉరిశిక్ష విధించిందనుకోండి. ఉరిశిక్ష విధిస్తే ఆ వ్యక్తికి ఉరి తీసే ముందు ఏం చేస్తారంటే డాక్టర్లు వెళ్లి పరిశీలిస్తారు. డాక్టర్లు వెళ్లి పరిశీలించి ఆ వ్యక్తి ఒకవేళ అనారోగ్యంగా ఉన్నాడనుకోండి. అనారోగ్యంగా ఉంటే ఆ వ్యక్తికి ఉరిశిక్ష తీరు. ఆ ఉరిశిక్షను పొడిగిస్తారు. ఒకవేళ ఆ వ్యక్తికి బీపీ ఎక్కువ ఉంటే ఆ రోజు ఉరిశిక్ష తీరు. ఆ వ్యక్తికి ఆ ఉరిశిక్ష అనేది పొడిగిస్తారు. ఎందుకు ఇలా చేస్తారంటే ఆ వ్యక్తి ఆ శిక్ష అనుభవించాలి. ఎందుకంటే ఆ వ్యక్తి ఇదిగో ఈ దేశంలో తప్పు చేసినాడు కనుక.
అంటే దేశంలో తప్పు చేసిన వ్యక్తికి ఆ శిక్ష అనుభవించే విధంగా ఏం చేస్తున్నారంటే ఉరి తీస్తున్నారు. ఆ ఉరి తీసేది ఎలా ఎలా అంటే ఒకవేళ ఇప్పుడు బీపీ ఎక్కువుంది. బీపీ ఎక్కువ ఉండగా ఆ తాడు తగిలిచ్చేసరికి వెంటనే చచ్చిపోతే వాడికేం తెలుస్తుంది? ఆ ఉరి తీసింది బాధ తెలీదు కదా! ఇది మీకు అర్థమైతే ఇప్పుడు రాజుల కాలంలో ఆ రాజ్య పరిపాలన ఎవరైనా తప్పు చేస్తే ఆ దొంగల్ని కానీ, ఆ హత్య చేసిన వారిని కానీ, ఆ తప్పు చేసిన వారికి ఏం చేసేవారంటే మత్తిచ్చేవారు. మత్తిచ్చిన తర్వాత ఆ మత్తు ఎక్కిన తర్వాత వారిని శిక్షించి, శిక్షించి తర్వాత ఆ మత్తు దిగే కొంది, దిగే కొంది ఆ శిక్షంతా కూడా వారు అనుభవించాలి ప్రియులారా. శిక్షంతా కూడా అనుభవించాలి. అందుకే అంటున్నాడు, ద్రాక్షారసం తాగుట రాజులకు తగదు. కనుక నాయన నువ్వు మాత్రం ద్రాక్షారసం తాగొద్దు. నువ్వు ద్రాక్షారసం తాగొద్దు. ఎందుకంటే మీరు రాజులుగా మీరు ద్రాక్షారసం తాగారనుకోండి, రాజ్యానికి మీరు మంచి పరిపాలన మీరు చేయలేరు. మంచి వారికి మంచి మాటలు మీరు చెప్పలేరు. మధ్యమత్తులో మీ తీర్మానాలన్నీ కూడా మరి ఆహ్, మారిపోతాయి. అందుకే చెప్తూ ఇదో రాజులకు ద్రాక్షరసం తాగుట రాజులకు తగదు. లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపాన శక్తి అధికారులకు తగదు. త్రాగిన యెడల వారు కట్టడలను మరుతురు. ఒకవేళ తాగితే కట్టడలు మర్చిపోతారు నాన్న. తాగితే కట్టడలు మర్చిపోతారు కనుక మీరు తాగకండి. నువ్వు రాజువి. నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు కనుక మద్యం అన్నది దాని దగ్గరికి నువ్వు వెళ్ళకు అని చెప్తూ కిందకొచ్చేసరికి ఇంకేమంటున్నాడంటే త్రాగిన యెడల కట్టడలు మరుతురు. దీనులందరికీ అన్యాయం చేదురు. ఎంతోమంది దీనులుంటారు కదా! వారికి అన్యాయం జరుగుతుంది నాన్న అలా చేయకు. మళ్ళీ చెప్తూ ఇంకొక మాట ఏమంటున్నాడంటే 6వ వచనంలో ప్రాణము పోవచ్చున్న వారికి మద్యమునీయుడు అంటున్నాడు మరలా. ప్రాణం పోయేవారికి మద్యాన్ని ఇయ్యమంటున్నాడు. అంటే ప్రాణం పోయేవారికి మద్యాన్ని ఇవ్వాలా? అలాని మన మన చుట్టూ ఎవరైనా ప్రాణం పోయేవాళ్ళంటే వాళ్ళకి తీసుకువెళ్ళి ఎవరైనా మద్యాన్ని ఇచ్చారు. అంటే ప్రాణం పోయేవారికి మద్యాన్ని ఇయ్యమన్నాడని బైబిల్‌లో ఉంది కనుక మనం అలా మద్యాన్ని ఇచ్చామనుకోండి దేవుని చేతిలో చిక్కిపోతాం. దేవుని చేతిలో చిక్కిపోతాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రాణం పోవచ్చున్న వారికి మద్యముని ఇవిడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసం నీయుడు అంటాడు. ప్రాణం పోవచ్చున్న వారికి అంటే, ఇప్పటివరకు మీకు చెప్పాను కదా! ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత అతనికి మరణ శిక్ష అనేది ఖరారైపోయింది. మరణ శిక్ష ఖరారైపోయిన తర్వాత, ఇప్పుడు అతనికి ఆ చేసిన తప్పుకి ఆ శిక్ష అనుభవించాలి అతను. చేసిన తప్పుకి శిక్ష అణువణువున అనుభవించాలంటే, ఇప్పుడేం చేయాలంటే, అతనికి ముందుగా మత్తివ్వాలి. మత్తిచ్చిన తర్వాత ఆ మత్తు దిగే కొంది తన శిక్ష అన్నది అనుభవించి చచ్చిపోవాలి. అనుభవించి చచ్చిపోవాలి. కనుక అందుకు చెప్తున్నాడు, ఇదిగో రాజ్యంలో ఎవరైనా తప్పు చేశారా? మరి వాళ్ళు తప్పు చేసిన తర్వాత మరి వారికి ప్రాణం అనేది వాళ్ళు ఏ విధంగా చంపేస్తారు. చంపేటప్పుడు వాళ్ళకి ఎలా చేయాలంటే వారికి మత్తివ్వండి ముందు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎందుకు ఆ మద్యాన్ని ఇవ్వబోయారంటే దాని కొరకే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ బోలముతో కలిగిన మరి ఆ ద్రాక్షారసమును ఆయన పుచ్చుకోలేదు ప్రియమైన దేవుని పిల్లారా. పుచ్చుకోలేదు. ఎంత కష్టమైన భరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. మేకులతో కొడతారు పర్వాలేదు అనుకున్నాడు. ఆ దెబ్బలు నేను భరించగలను, నేను సహించగలను అనుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లగా. ఇంక కిందకొచ్చేసరికి మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసం ఇవ్వమని. పైనేమో ఇయ్యొద్దన్నాడు. కిందకొచ్చేసరికి మనోవ్యాకులంతో ఉన్న వారికి ద్రాక్షారసం ఇయ్యుడి అంటున్నాడు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తుందంటే, ఇదిగో మరి రాజ్యంలో ఉన్నప్పుడు కొంతమంది మరి దాసులుగా ఉంటారు. రాజ్యంలో కొంతమంది దాసులుగా వస్తారు పని చేయడానికి. ఆ పని చేయడానికి వచ్చిన తర్వాత ఆ పని చేసే వాళ్ళని మరి ఆ దాసుల్ని ఎలా పని చేపించుకునేవారంటే పూర్వకాలం కావచ్చు, ఇప్పుడు కావచ్చు ఎలా పని చేపించుకుంటారంటే ఒక వ్యక్తి పనికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి డ్యూటీ 10 గంటలు అనుకోండి. ఆ 10 గంటలు చేయాల్సిన వ్యక్తి ఇప్పుడు 10 గంటల తర్వాత మిగిలిన ఇంకా 4, 5 గంటలు పని చేయాలంటే అలసిపోతాడు, చేయలేడు. అలసిపోతాడు, చేయలేడు కనుక ఇప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలంటే కొంచెం ద్రాక్షారసం ఇచ్చేసారనుకోండి. ఆ మత్తులో ఆ వ్యక్తి 5 గంటలు కాదు ఇంకా 6 గంటలు పనిచేస్తాడండి. ఆ మత్తులో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే 5 గంటలు కాదు ఇంకా 6 గంటలు పని చేస్తాడు. కనుక అతనుకున్న బాధంతా మర్చిపోతాడు. పని చేస్తాడు కనుక ఇదిగో మనోవ్యాకులం కలిగిన వారికి మీరు ఆ ద్రాక్షారసం ఇవ్వండి అంటున్నాడు పిల్లారా. ద్రాక్షారసం ఇవ్వండి అంటున్నాడు. అంటే పూర్వము రాజులు మనుషుల్ని బానిసలుగా తెచ్చుకునేవారు. బానిసలుగా తెచ్చుకున్న తర్వాత వారు 10 గంటలు పని చేయాలంటే ఇంకా ఎక్కువ పని చేపించుకోవాలి. ఎందుకంటే అది రాజరికపు వ్యవస్థ, బానిసత్వపు వ్యవస్థ ఇవన్నీ మనకు తెలుసు. అలా చేపించుకునేటప్పుడు వారు ఎక్కువ సేపు పని చేయాలంటే వారికేం చేసేవారంటే కొంచెం ద్రాక్షారసం ఇస్తే వాళ్ళంతా అలసటంతా మర్చిపోయి వాళ్ళు చక్కగా ఇంకా పని చేసేవారు అన్నది మనకిక్కడ అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా కిందకొచ్చేసరికి ఏం కనపడుతుందంటే, మనోవ్యాకులం గాని వారికి ద్రాక్షారసం నీడి, వారు త్రాగి తమ పేదరికమును మరుతురు. వారు త్రాగి తమ పేదరికమును మరుస్తారంటున్నాడు.
అంటే వారు అసలే వారు పేదరికం నుంచి వచ్చారు. దాసులుగా వచ్చారు కనుక వాళ్ళకి ద్రాక్షారసం ఇస్తే వాళ్ళంతా కూడా వారి ఆ పేదరికాన్ని మర్చిపోతారు అని కొన్ని విషయాలు ఇక్కడ చెప్తుంది ప్రియులారా. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తుందంటే రాజ్యంలో రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఇలా చేయాలి. దాసులు వస్తే దాసుల ద్వారా ఇలా పని చేయించుకోవాలి. ఇదిగో తప్పు చేసిన వారు వస్తే వాళ్ళకి ఇలా శిక్షించాలి. ఇదిగో నువ్వు మాత్రం వెళ్లి ద్రాక్షారసం తీసుకోవడము, లేకపోతే నువ్వు వెళ్లి పార్టీలను, లేకపోతే నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వడము ఇవన్నీ చేయకూడదు అంటున్నారు. ఇవన్నీ చేయకూడదు అని ఎంత గొప్పగా తన కుమారుని తను సిద్ధపరుస్తుందో ఆ లెమూయేలు తల్లి మీకు అర్థం కావాలి ప్రియమైన దేవుని పిల్లారా. అంటే ఈ తల్లి ఓవరాల్‌గా ఏం చెప్తుందంటే మరి తన పుట్టుక ఎందుకు పుట్టాడో చెప్తుంది. తన కనడానికి ఆమె ఎంత కష్టపడ్డదో చెప్తుంది. అంతే కాకుండా ఆమె ఎన్ని మొక్కులు మొక్కుకున్నదో చెప్తుంది. ఎంతమంది ప్రార్థన చేశారో చెప్తుంది. ప్రతి విషయాన్ని చెప్తూ నువ్వు ఒక స్థితికొచ్చావు. ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్‌కి జాబ్‌కెళ్తున్నావు. జాబ్‌కి వెళ్ళిన తర్వాత నువ్వెలా ఉండాలో, నువ్వెలా ఉండకూడదో అంటే ఆ రోజు రాజులకే కదా చెప్పింది. ఇది మాకు కాదు కదా అని మీరు అనుకోకండి. ఎందుకంటే మనం కూడా రాజులైన యాజక సమూహం. మనం కూడా రాజులైన యాజక సమూహం కనుక మనం మన పిల్లలకి ఈ విషయాలు కూడా మనకు తెలియచేయాలి పిల్లరా. నువ్వు ఒక ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? నువ్వు ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఒక బానిసగా ఉన్నప్పుడు నువ్వెలా ఉండాలి? అని అన్ని విషయాలు చెప్తూ ఇదిగో మరి పేదలొచ్చినప్పుడు మరి వారి విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని ఎన్నో విషయాలు తనకు నేర్పిస్తుంది ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు నేర్పిస్తుందంటే సమాజంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు. నువ్వెందుకు పుట్టావు? నీ పుట్టుక పరమార్థం ఏంటి? ఇయన్నీ కూడా చెప్తూ ఉంది ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకంటే అలా ఆ తల్లి ఉపదేశం విన్నప్పుడే, ఆ తల్లి ఉపదేశం వింటే ఆ వ్యక్తి ఎంత గొప్పగా మరి బ్రతికాడు సొలొమోను గారి జీవితం మనకు తెలుసు. మధ్యలో మరి పడిపోతాడు. తర్వాత తనను తాను మరి సరిచేసుకుంటాడు. నిలబడతాడు. ఇవన్నీ కూడా మనకు తెలుసు ప్రియులారా. అంటే తన ప్రారంభపు స్థితి మనకు తెలుసు. చాలా గొప్పగా ఉంటుంది. మధ్యలో పడిపోతాడు. మరి పడిపోవడానికి కారణం ఏంటి? లోకం వైపు తిరిగాడు. ఇంత తల్లి ఇంత బోధ చేసినప్పటికి కూడా. తర్వాత మరి ప్రసంగి గ్రంథం వచ్చేసరికి అంతా వ్యర్థం అని చెప్పుకుంటూ వచ్చిన సందర్భాలు మనకు కనబడతాయి ప్రియులారా. అందుకే తల్లి ఉపదేశం మీరు వినాలంటారు. ప్రతి తల్లి కూడా ఉపదేశం చేయాలంటుంది. ఈ విధంగా మనం తల్లిగా మనం ఉపదేశం చేస్తే ప్రియులారా ఖచ్చితంగా మన బిడ్డలన్నది మనకు దక్కుతారు. మన పిల్లలకి మనం ఉపదేశం చేయాలి. మరి కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు మనకిచ్చాడు. వారికి ఉపదేశం చేయాలి. ఎలా ఉండాలి? ఎలా నడుచుకోవాలి? ఎలా బ్రతకాలి? అసలు అతని గురించి మనం ఎంత కష్టపడి ఇవన్నీ చెప్పాలి ప్రియులారా. అలా వాళ్ళు ఆ దేవోక్తులు నేర్పించిన తర్వాత వాళ్ళు చక్కగా బ్రతుకుతున్నప్పుడు, చక్కగా బ్రతికిన వారికే గుణవతి అయిన భార్య దొరుకుట అనదు అని మరలా చెప్తాడు పిల్లలు. అలాంటి వారికి గుణవతి అయిన భార్య అన్నది దొరుకుతుంది. కనుక అలా దేవుడి దీవెనలు కావాలంటే ముందుగా వారిని మన పిల్లల్ని మనం ఎలా పెంచాలంటే దేవోక్తులు నేర్పించాలి. సరసోక్తులు కాదు, లోకోక్తులు కాదు. దేవుని గురించిన మంచి మాటలు మనం నేర్పించాలి. మంచి పునాది వేయాలి. మంచి పునాది వేస్తే ఆ పిల్లలు పెద్దవైనప్పుడు దాని నుంచి తొలగిపోరన్న మాట కూడా మనం చదువుకుంటాం ప్రియమైన దేవుని పిల్లారా. కనుక ఈరోజు సంఘానికి మనం ఎందుకు వెళ్తున్నామంటే ఉపదేశాలు వినాలి. సంఘానికి పిల్లలు కూడా మనం తీసుకువెళ్ళాలి. వెళ్ళాలి. అక్కడ ఉపదేశం వినాలి. ఎందుకంటే కుటుంబ సమేతంగా సంఘంలో ఉపదేశాలు విన్నప్పుడు, ఆ దేవోక్తులు విన్నప్పుడు ఇంకా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి, ఇంకా మంచి అడుగులు దేవుని కొరకు వేయడానికి ఎంతగానో మరి తోడ్పడుతుంది ప్రియమైన దేవుని పిల్లరా. కనుక మరి ఇక్కడ మరి ఈ తల్లి ఎంతగానో తన బిడ్డకు నేర్పించింది ప్రియులారా. నేర్పించింది. అలా నేర్పించిన తల్లిదండ్రుల్లో మనకు మరి ఒక అబ్రహాం, శారమ్మ తన బిడ్డకు ఎంతగా దేవోక్తులు నేర్పించారో మనకు కనబడతారు. అదే విధంగా ఒక రిబ్కా, ఇస్సాకు వారు ఎంతగా వారు ప్రయాసపడ్డారో మీకు మీకు తెలుసు. భార్యాభర్తలు ఎంతగా మరి బ్రతికారో మనకు తెలుసు. గుణవతి అయిన భార్యగా దేవుడు వారికి అనుగ్రహించాడు ప్రియులారా. కనుక తల్లి నేర్పాల్సిన దేవోక్తి ఏంటంటే, మీరు పడ్డ కష్టాన్ని మీరు మర్చిపోకుండా మీ పిల్లలకు తెలియచేయాలి. నాయనా నువ్వు ఈ భూమి మీదకి రావడానికి మొట్టమొదటిగా దేవుడైతే మరలా నేను కష్టపడ్డాను. సంఘం కష్టపడింది. సంఘం ప్రార్థన చేసింది. ఎన్నో జరిగాయి. ఇవన్నీ కూడా మన పిల్లలకు మనం తెలియచేయాలి ప్రియులారా. తెలియచేయకపోతే వారికి అర్థం కాదు. అర్థం కాకపోతే వారు నిలబడరు. నిలబడకుంటే ఎక్కడికి వెళ్ళిపోతారంటే లోకానికి వెళ్ళిపోతారు. లోకాశలకు వెళ్ళిపోతారు. కనుక మన పిల్లలకి దేవుని గురించిన మాటలు చక్కగా చెప్పాలి. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? నువ్వు ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? సమాజంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా ప్రతిది కూడా పిన్ టు పిన్ మనం నేర్పించి మంచిగా మన పిల్లల్ని మనం మలచాలి ప్రియులారా. అందుకే ఈ తల్లి తన బిడ్డకు చెప్తుంది, "నా కుమారుడా నేనేమందును? నేను కన్న నా కుమారుడా నేనేమందును" అని చెప్పుకుంటూ నేను ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను రా నీకోసం. లోకం బాగోలేదు. సమాజం బాగోలేదు. కనుక ఇదిగో నీ యొక్క బలాన్ని స్త్రీలకి ఇయ్యకు.
నీ టాలెంట్ స్త్రీలకి ఇవ్వకు, లోకానికి ఇవ్వకు అని ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వస్తుంది పిల్లారా. కనుక మనం కూడా మన పిల్లలకు ఇలా, ఇలా ఒక్కసారి మన పిల్లలను కూర్చోబెట్టుకొని ప్రతిరోజు ఒక అర్ధగంట, ఒక గంట మన పిల్లలకి మంచి మాటలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మన పిల్లలు మనకు దక్కుతారు. వారికి మనం ఆస్తులు, అంతస్తులు వారికి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇలాంటి మంచి మాటలు మనం ఇస్తే వారు రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా నిలబడతారు పిల్లారా మన పిల్లలు. కనుక మనము మన పిల్లలకి నేర్పించవలసిన దేవోక్తులు ఆ రోజు లెమూయేలు తల్లి ఏ విధంగా అయితే నేర్పించిందో, అలా మనం కూడా మన పిల్లలకు మీరు పడ్డ కష్టమే. ప్రతి తల్లి పడ్డ కష్టము మీ పిల్లలకు చెప్తే ఖచ్చితంగా వారు ఒక్కరోజు కాకుండా ఒకరోజు అర్థం చేసుకుంటారు ప్రియమైన దేవుని పిల్లారా. నిలబడతారు. తల్లి మాట ఖచ్చితంగా వింటారు, నిలబడతారు. వారు భవిష్యత్తులో గొప్పవారవుతారు. కనుక మీ పిల్లలు గొప్పవారు కావాలంటే ప్రతి తల్లి కూడా దేవుని గురించిన మాటలు చెప్పాలి. ఒక లెమూయేలు తల్లి ఏ విధంగా అయితే లెమూయేలుకు నేర్పించిందో ఆ విధంగా మనం కూడా నేర్పించినప్పుడు మన పిల్లలు మనకు దక్కుతారు. మన పిల్లలు దేవునికి దక్కుతారు. పరలోకానికి వారసులవుతారు. కనుక ఈ మాటలు మీకు అర్థమయ్యాయని నేను ఆశిస్తూ మరి చిన్న ప్రార్థనతో మరి నా మాటలు ముగిస్తాను. తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడమైన తండ్రి, ఈ దినం కూడా తండ్రి మీ బిడ్డలతో కలిసి కొన్ని వాక్కులను పంచుకోవడానికి మీరు ఎంతగానో కృప చూపించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, ఇదిగో తండ్రి మా పిల్లలకు మేము ఎలాంటి మాటలు నేర్పించాలో, ఎలా నేర్పించాలో, ఎలా నేర్పిస్తే వారు మాకు, మీకు దక్కుతారన్న విషయాలు తండ్రి మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. ఎందుకంటే నాయన ఈరోజు సమాజంలో ఎందరో పిల్లలు తండ్రి లోకం వైపు పరుగులు తీస్తున్నారు తండ్రి. లోకమే శాశ్వతం అనుకుంటున్నారు నాయన. లోకాశలో పడి చిక్కిపోతున్నారు తండ్రి. ఆ ఊబిలో నుంచి లాగాలంటే తండ్రి, కుటుంబాలుగా మమ్మల్ని మేము మొట్టమొదటిగా తండ్రి మేము సిద్ధపరచుకోవాలి. మా పిల్లలకు మీ గురించిన తండ్రి దేవోక్తులు నేర్పించాలని ఈ దినం తండ్రి మాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ఈ మాటలు మీ బిడ్డలందరూ విన్నారు తండ్రి. వారు కూడా తండ్రి, వారి పిల్లలకు తండ్రి ఇదిగోనైనా ప్రతి తల్లి పడ్డ కష్టం, ప్రతి తండ్రి పడుతున్న కష్టం, పరలోకమందున్న మీరు పడుతున్న మా తండ్రిగా మీరు పడుతున్న కష్టం ఇవన్నీ కూడా చెప్పడానికి తండ్రి మేము ఈ దినం నుంచి నాయన మేమందరం కూడా సిద్ధపడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా ఇంత మంచి మాటలు విన్నా మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరూ కూడా తండ్రి రానైన తరంలో తండ్రి ఇంకా గొప్పగా తండ్రి అనేక మందికి ఆశీర్వాదకంగా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా మరి ముఖ్యంగా మరి ఈ దినము ఏ మాటలైతే విన్నారో తండ్రి, ఆ మాటలు దుష్టుడెత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో ఫలించి మంచి ఫలాలు తీసుకొచ్చేలాగా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి మరి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న మరి మీ సేవకులు శాంపాల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెద్దలు తండ్రి పాలయ్య గారి కొరకు, అమ్మగారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో ఉంటుండగా వారికి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి మరి మీ మాటలు వినడానికి ఎందరో మంది బిడ్డలు సిద్ధపడి వచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని చల్లగా కాపాడండి. సంఘమంతటిని చల్లగా కాపాడండి. ఎవరైనా తండ్రి ఇంకా అనారోగ్యంగా బలహీన పరిస్థితులు ఉంటే అలాంటి వారిని కూడా ముట్టి స్వస్థపరచమని మరలా మీ చిత్తాన్ని బట్టి తండ్రి మేమందరం కలుసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మీ బిడ్డల్ని, సంఘాన్ని మీ పవిత్రమైన స్థలాలకు అప్పచెప్పుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.